బంగ్లాదేశ్తో జరగబోయే టెస్టు సిరీస్ను టీమిండియా అంత ఈజీగా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇటీవలే బంగ్లా పాకిస్తాన్ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేసి సంచలనం సృష్టించింది. పైగా ఇదే జోరును టీమిండియాపై కూడా చూపిస్తామని బంగ్లా కెప్టెన్ టీమిండియాకు వార్నింగ్ ఇవ్వడంతో జట్టు కూడా జాగ్రత్త పడుతోంది. అందులో భాగంగానే కఠోరమైన సాధన చేస్తోంది. చెపాక్లో మండు టెండల్లో చెమటలు చిందిస్తున్నారు ప్లేయర్లు. ఈ క్రమంలోనే ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో భారత ఆటగాళ్లు 2 గ్రూపులుగా విడిపోయి పోటీ పడ్డారు. 2 సెషన్లుగా సాగిన ఈ ప్రాక్టీస్లో రోహిత్ శర్మ టీంపై విరాట్ కోహ్లీ జట్టు విజయం సాధించినట్లుగా కోచ్ దిలీప్ కుమార్ తెలిపాడు. కాంపిటీషన్ డ్రిల్లో భాగంగా 2 దశల్లో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. అందులో మొదటిది చెన్నై పిచ్ పరిస్థితులు, ఇంటెన్సిటీ, వాతావరణానికి తగ్గట్లుగా ఎలా ఆడాలో తెలుసుకున్నారు. ఇక టీమిండియా 2 గ్రూపులుగా విడిపోయి ప్రాక్టీస్ చేసింది. హాట్ వెదర్లో సైతం ఆటగాళ్లు అద్భుతంగా ప్రాక్టీస్ చేశారు. 2 టీమ్స్గా విడిపోయిన ప్లేయర్లు మొదట ఇన్ అండ్ అవుట్ ఫీల్డ్లో క్యాచ్లు ఎలా పట్టాలో ప్రాక్టీస్ చేశారు. ఆ స్లిప్ క్యాచ్లను చాకచక్యంగా ఎలా ఒడిసి పట్టాలో మెళకువలు నేర్చుకున్నారు. ఇక ఈ కాంపిటీషన్లో విరాట్ టీం విజయం సాధించింది. చాలా తక్కువ మంది మాత్రమే ఫీల్డింగ్లో నిరాశపరిచారు అని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇక ఈ ప్రాక్టీస్కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కాగా విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు యాక్టివ్గా ప్రాక్టీస్లో పాల్గొన్నారు. ఇక బంగ్లాదేశ్ను ఓడించేందుకు అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ ఉండాలన్న ఉద్దేశంతోనే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లకు సాన పెడుతోంది టీమిండియా.